హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఐటీ ఛానల్. సో టుడే కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా 29th జూన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం లెట్ ఐ స్టార్ట్ ద సెషన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ బై ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ అనేది ఏ రాష్ట్రంలో ఎక్కడ స్థాపించబడింది అంటే మనకి గుజరాత్ అహ్మదాబాద్ లో స్థాపించబడింది ఫ్రెండ్స్. మరి ఏంటి ఈ జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ? సో కైజన్ కైజన్ వినే ఉంటారు. సో సహయోగ్ కైజన్, షిన్యూ మైత్రి, మలబార్, ఇవన్నీ ఏంటండి జింబాక్స్. ఇవన్నీ కూడా జపాన్తో భారతదేశంతో కలిసి చేస్తున్నటువంటి యుద్ధ సన్నాహాలు అనమాట, యుద్ధ విన్యాసాలు అనమాట. సో మన భారతదేశానికి జపాన్కి ఉన్నటువంటి స్నేహ సంబంధానికి ప్రతీకగా జపాన్కి సంబంధించినటువంటి కల్చరల్ పరంగా వాళ్ళ యొక్క కల్చర్ ని, వాళ్ళ యొక్క ల్యాండ్స్కేప్ ని వర్ణించే విధంగా, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ ని వర్ణించే విధంగా ఒక మ్యూజియం, ఒక గార్డెన్, ఒక ఆర్గనైజేషన్ లాంటిది, ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది అహ్మదాబాద్ లో స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని మనం జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీగా పిలవడం జరుగుతుంది ఈ రోజు. సో దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఎవరి సహకారంతో ఇది స్థాపించబడింది అంటే జపాన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీస్ సెంటర్. సో మనకి ఈ జపాన్ తో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయంటే చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే జపాన్ recently will provide this assistance to India to build కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ అంటే మనకి ఏదైతే పసిఫిక్ రాజ్యాలు ఉన్నాయో, తూర్పాసియా దేశాలు ఉన్నాయో, ఈ వియత్నాం కానీ, థాయిలాండ్ కానీ, లావోస్ కానీ, మనకి మయన్మార్, ఇవన్నీ కూడా తూర్పాసియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఇవన్నీ తూర్పాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో వ్యాపార సంబంధాలకి పెంపొందించడానికి అని చెప్పేసి జపాన్ భారతదేశం ఒక సముద్ర మార్గం, ఒక సిల్క్ రూట్ లాంటిది వేయడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ అంటున్నాం. ఇది ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఈ కూటమి అనేది ఏర్పడటానికి, ఈ వ్యాపార సంబంధం అనేది పెంపొందించడానికి ఈ సహాయపడుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ సౌత్ చైనా సీలో మనకి చైనా యొక్క ఆధిపత్యానికి సవాల్ విసిరేది ఈ కూటమి అనమాట. సో యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ జపాన్ అండ్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. సో రీసెంట్ గా జపాన్ తో ఎంఓయు కూడా జరపడం జరిగింది. అది దేని మీద అంటే సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా ఇండియాకి జపాన్ అనేది సహకారం అనేది అందించబోతుంది అనమాట. అలాగే టోక్యో ఒలింపిక్స్ 2020 ఎక్కడ జరుగుతుందో మనకు తెలుసు. సమ్మర్ ఒలింపిక్స్ అనేది టోక్యోలో అంటే జపాన్ లో జరగబోతుంది అనమాట. సో మనకి రీసెంట్ గా అంటే జపాన్ తో జరిగేటువంటి ఎక్సర్సైజెస్ ఏంటంటే మలబార్ నేవల్ ఎక్సర్సైజ్, అలాగే జింబాక్స్ ఎక్సర్సైజ్, అలాగే సహయోగ్ కైజన్, షిన్యూ మైత్రి, ఇవన్నీ కూడా జపాన్ తో జరిగేటువంటి యుద్ధ విన్యాసాలు అనమాట. సో జపాన్ యొక్క స్టాటిక్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే జపాన్ యొక్క ఎంపరర్. సో మనకి జపాన్ అనేది ప్రిన్స్లీ స్టేట్ అండి. అంటే రాజ్యంలో రాజు అనేవారు ఉంటారు అనమాట. అంటే రాజు అనేవారు నామినల్ హెడ్ గా ఉంటారు. రియల్ హెడ్ గా ప్రధానమంత్రి ఉంటారు అనమాట. రియల్ హెడ్ గా ప్రధానమంత్రి అనేవారు ఉంటారు. నామినల్ హెడ్ ఎవరంటే నరహిటో ప్రెసెంట్ రాజు అనమాట, కింగ్ అనమాట జపాన్ లో. ఈయన నామినల్ హెడ్. క్యాపిటల్ ఏంటంటే టోక్యో, ద సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ సేఫెస్ట్ సిటీ ఇక్కడే ఉంది. అలాగే వరల్డ్ డేంజరెస్ట్ సిటీ కూడా ఈ జపాన్ లోనే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే సునామీస్, ఎర్త్క్వేక్స్ వచ్చే ఏరియాస్ కూడా ఇక్కడే ఉన్నాయి. వరల్డ్ సేఫెస్ట్ సిటీ అయినటువంటి టోక్యో కూడా ఇక్కడే ఉందన్నమాట. అలాగే కరెన్సీ చూస్తే జపాన్ ఎన్ లో పిలుస్తారు అనమాట. ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే యోషిహైడ్ సుగా. ఓకేనా. సో రీసెంట్ గా పాస్పోర్ట్ ఇండెక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అనేది ఏ దేశానికి కలదు అంటే జపాన్ కి అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే హూ హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ కతువా డిస్ట్రిక్ట్ మెగా క్వింటల్ కెపాసిటీ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కటువా జిల్లాలోని మెగా సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎవరి చేతుల మీదుగా ప్రారంభించబడింది అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మినిస్ట్రీ, ఎవరైతే ఈశాన్య రాష్ట్రాల యొక్క బాగోగులు చూసుకునేటువంటి సహాయక కేంద్ర మంత్రి అయినటువంటి స్టేట్ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్ గారు చేతుల మీదుగా ఈ మెగా క్వింటల్ కెపాసిటీ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అనేవి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈయన పుట్టడం కూడా జమ్మూ కాశ్మీర్ భాషయేనండి. ఈయన పుట్టడం కూడా జమ్మూ కాశ్మీర్ లోనే పుట్టడం జరిగింది అనమాట. ఇతని యొక్క బర్త్ ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్.
సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మెగా సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం 2016 బడ్జెట్ లోనే మనం అనౌన్స్ చేసాం. ఏంటని, మన భారతదేశంలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మేము 2022 కల్లా డబుల్ చేస్తాం. వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఇన్కమ్ ఉందో ఆ 2000 బేసిస్ ఇన్కమ్ ని మనం ఏదైతే ఈ బడ్జెట్ ప్రకారం అప్పుడు ఉన్నటువంటి ఇన్కమ్ ని డబల్ చేసి చూపిస్తాం 2022 కల్లా అని చెప్పేసి బీజేపీ ప్రతిజ్ఞ చేయడం జరిగిందనమాట. యాన్యువల్ బడ్జెట్ లో మాట ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ మెగా క్వింటల్ కెపాసిటీ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీంట్లో సీడ్ జనరేషన్, విత్తనాలు జనరేట్ చేయడం, అలాగే ఆ సీడ్స్ ని ప్రాసెసింగ్ చేయడం, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఈ రెండు కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కథువా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో మనకి ఈ రైతుల గురించి, రైతుల యొక్క ఇన్కమ్ ని 2022 కల్లా డబల్ చేద్దామని అనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే, మనకి చాలా పథకాలతో రైతులకి తోడ్పాటుని అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పథకాల్లో కొన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్వి. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన, దీని ద్వారా ప్రతి రైతుకి కూడా సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. అలాగే పరం పరంపరగట్ కృషి వికాస్ యోజన, పరంపరగట్ కృషి వికాస్ యోజన, ఎయిమింగ్ టు రైజ్ ద అవుట్పుట్ రైజ్ చేయడానికి, అలాగే వాళ్ళ యొక్క ఖర్చుల్ని తగ్గించడానికి అనమాట. పరంపరగత్ కృషి వికాస్ యోజన అనమాట. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది. టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ అగైన్స్ట్ ద క్రాప్ అండ్ ఇన్కమ్ లాస్ టు ఎంకరేజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫార్మింగ్. సో వ్యవసాయానికి తోడ్పాటునివ్వడానికి, వ్యవసాయం చేస్తున్న వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి, ఒకవేళ వాళ్ళ యొక్క పెంట అనేది చెడిపోయిన, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలా అయినా చెడిపోయినా సరే వాళ్ళకంటూ మళ్ళీ దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా చేయడం జరుగుతుంది అనమాట, సహకరించడం అనేది జరుగుతుంది అనమాట. అంతేకాదు ఇండైరెక్ట్ గా ఇంకా ఎలా చేస్తున్నారంటే, వ్యవసాయదారులకి, వ్యవసాయం చేసే వాళ్ళకి, రైతులకి అనుకూలంగా ఏదైతే మనకి రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ ని ఇంటర్లింకింగ్, నదుల్ని అనుసంధానం చేయడం, అలాగే ఆపరేషన్ గ్రీన్స్ టు అడ్రస్ ద ప్రైస్ వాలటిలిటీ ఆఫ్ పెరిషబుల్ కమోడిటీస్. అంటే నిత్య అవసర వస్తువులు ఉంటాయి కదండి, నిత్యావసర వస్తువులు రోజు కూడా కాన్స్టెంట్ రేట్ అనేది ఉండదండి. అది ఎప్పటికప్పుడు వాలటైల్ గా, ఒక రోజు ఎక్కువగా ఉంటే ఒక రోజు తక్కువగా పడిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది, ఒక ఎంఎస్పి లాంటిది క్రియేట్ చేసి కాన్స్టెంట్ గా ఎక్కువ ధర ఉన్నప్పుడు కస్టమర్ కి వీలైనంత వరకు ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి కస్టమర్ కి ఒక రేట్ లో వెళ్ళేటట్టు, ఒకవేళ దాని యొక్క రేట్ అనేది పడిపోతే రైతులకి సహకరించి, రైతులకి ఆ డబ్బులు అదనంగా ఇచ్చి రైతులకు సహకరించేటట్టు, ఇలా ప్రజలకి రైతులకి ఇద్దరికి అన్యాయం జరగకుండా ఒక కాన్స్టెంట్ ప్రైస్ తో ఈ ప్రొడక్ట్స్ అనేవి అమ్మేటట్టు, అలాంటి ప్రొడక్ట్స్ లో భాగంగా టొమాటో, ఆనియన్, పొటాటో, టీఓపి ఇలాంటి ప్రొడక్ట్స్ ని ముఖ్యంగా ఆపరేషన్ గ్రీన్స్ లో భాగంగా చేర్చడం జరిగింది ఫ్రెండ్స్, ఒక కాన్స్టెంట్ ప్రైస్ పెట్టి. అలాగే పిఎం కిసాన్ సంపద యోజన, పిఎం కిసాన్ సంపద అంటే టు ప్రమోట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్. సో మనకి ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని చక్కగా ప్రతి ప్రాంతంలో కూడా ఏర్పాటు చేసేటట్టు ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం అనమాట పిఎం కిసాన్ సంపద యోజన కింద. సో ప్రెసెంట్ ఎవరండి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్? నరేంద్ర సింగ్ తోమార్. సో ఇంతకు ముందు కౌర్ సింగ్ బాదల్ ఉండేవారు. కానీ కౌర్ సింగ్ బాదల్ పంజాబ్ సంబంధించినటువంటి అకాలీదళ్ అధినేత. ఆవిడ ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసేసారు. ఎందుకంటే ఫార్మ్ బిల్ అనేది వ్యతిరేకంగా, మండీ బిల్ కి వ్యతిరేకంగా ఆవిడ రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ నరేంద్ర సింగ్ తోమార్ గారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి కేంద్ర మంత్రిగా ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈస్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ విచ్ సిటీ. సో మనకి ఇప్పటికే జార్ఖండ్ లో 2 అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు 3వ క్రికెట్ స్టేడియాన్ని, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించబోతున్నారు అనమాట. అది ఎవరి యొక్క నిర్మాణంతో అంటే, ఎవరి యొక్క సహకారంతో అంటే, మనకి మహారత్న కంపెనీ అయినటువంటి సెయిల్ లో భాగమైనటువంటి బొకారో స్టీల్ ప్లాంట్ అనమాట. ఈ బొకారో స్టీల్ ప్లాంట్ యొక్క సహాయంతో బొకారో కొంత ల్యాండ్ లీజ్ అవ్వడం వల్ల, అబౌట్ 22 ఎకర్స్ ల్యాండ్ లీజ్ అవ్వడం వల్ల ఆ ల్యాండ్ ఉపయోగించుకుని, అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ యొక్క సహకారంతో ఈ థర్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ని జార్ఖండ్ నిర్మించబోతుంది అనమాట. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్. సో మనకి బొకారో స్టీల్ ప్లాంట్ ఎప్పుడండి నిర్మించారు? మనకి 1965లో సెకండ్ 5-year ప్లాన్ లో నిర్మించడం జరిగింది అనమాట. సెకండ్ 5-year ప్లాన్, సో థర్డ్ 5-year ప్లాన్ అనమాట. సో ఎవరి యొక్క సహకారంతో అంటే, రష్యా సహకారంతో, యుఎస్ఎస్ఆర్ సహకారంతో ఈ స్టీల్ ప్లాంట్ ని నిర్మించడం జరిగింది అనమాట. సో మనకి ల్యాండ్ ప్యాక్ట్ ఫర్ ద క్రికెట్ స్టేడియం విత్ బొకారో స్టీల్ ప్లాంట్. సో ఇంకా JSCA అంటే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అకాడమీ ప్లాన్స్ టు కన్స్ట్రక్ట్ ద స్టేడియం ఇన్ ద నెక్స్ట్ 4 years.
సో ఇది 4 ఏళ్లలో పూర్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు జేఎస్సీఏ క్లెయిమ్డ్ ద జార్ఖండ్ విల్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ ఏ 3 వరల్డ్ క్లాస్ స్టేడియంస్. సో ఇప్పటికీ మనకి మహారాష్ట్ర గానీ, గుజరాత్ గానీ ఇలాంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 2 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఉన్నవి. కానీ జార్ఖండ్ ఈ క్రికెట్ స్టేడియంను పూర్తి చేసిన వెంటనే భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా ఎదగబోతుందంట. ఏంటి? దేనిలో ప్రత్యేకత కలగడం వల్ల 3 అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా మనకి జార్ఖండ్ అనేది పేరు ప్రఖ్యాతులు అనేవి గడించడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో ఇట్స్ ప్లాన్స్ టు కన్స్ట్రక్ట్ ద స్టేడియం ఇన్ నెక్స్ట్ 5 years అనమాట. సో జార్ఖండ్ ఆల్రెడీ హ్యావ్ ఏ 45,000 కెపాసిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అట్ రాంచీ. రాంచీ క్రికెట్ స్టేడియం తెలుసు కదండి మనకి. అది 45,000 కెపాసిటీతో ఒకటి ఉంది. అలాగే 22,000 కెపాసిటీతో మనకి జంషెడ్ స్టీల్ సహకారంతో నిర్మించినటువంటి ఇంకో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉన్నాయి. ప్రెసెంట్ 2 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. సో జార్ఖండ్ యొక్క ఇంపార్టెంట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఫార్మేషన్ డేట్ ఎప్పుడండి జార్ఖండ్? సో మనకి 15th November 2000 మనకి బిహార్ నుంచి విడిపోవడం జరిగింది అనమాట. ప్రెసెంట్ క్యాపిటల్ ఏంటంటే రాంచీ. సో ప్రెసెంట్ సబ్ క్యాపిటల్ ఏంటంటే అంటే మనకి రాంచీ అనేది సెంటర్ లో ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ కి కూడా జార్ఖండ్ స్టేట్ లో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ రీజన్స్ కూడా ప్రభుత్వం గవర్నెన్స్ అనేది దగ్గరగా ఉండాలని చెప్పేసి ఒక సబ్ క్యాపిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. డమ్కా అనమాట దాని యొక్క పేరు. ఓకేనా? సో ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే హేమంత్ సోరెన్. సో ఈయన ఏ పార్టీకి సంబంధించిన వారంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. జార్ఖండ్ ముక్తి మోర్చా. సో ప్రెసెంట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 24 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎవరు గవర్నర్ గా ఉన్నారంటే ద్రౌపది ముర్ము. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసనసభ సీట్లు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంట? 81 ఎమ్మెల్యేలంట. అలాగే రాజ్యసభలో ఎంపీలు 6, లోక్సభలో 14. 6/14 రాజ్యసభ, లోక్సభ. అలాగే ఎమ్మెల్యేస్ 81. ఓకేనా? సో మనకి జార్ఖండ్ గురించి ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే విచ్ కంపెనీ హ్యాస్ అక్వైర్డ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్. సో మనకి రీసెంట్ గా ఏ ప్లాట్ఫామ్ అనేది ఒక మెసేజింగ్ ఎన్క్రిప్టెడ్ ఫామ్ అయినటువంటి వికర్ అనే మెసేజింగ్ ప్లాట్ఫామ్ ని తన యొక్క కంపెనీలో యాడ్ చేసుకోవడం జరిగింది. తన యొక్క వికర్ యొక్క షేర్స్ మొత్తం కొనుగోలు చేసి తనలో భాగంగా చేసుకోవడం జరిగింది. అంటే ఎవరండి? అమెజాన్ వికర్ అనే మెసేజింగ్ ప్లాట్ఫామ్ ని తన యొక్క షేర్స్ ని కొనేసుకుని తనలో భాగంగా కలిపేసుకోవడం జరిగింది అనమాట. ఈ విక్కర్ అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించినటువంటి ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఆ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ని ఇప్పుడు అమెజాన్ వసం చేసుకుంది అనమాట. సో మనకి ఈ విక్కర్ అన్నది ఎప్పుడు స్థాపించబడింది అంటే 2012లో స్థాపించబడింది ఫ్రెండ్స్. సో మనకి అమెజాన్ గురించి ఇంపార్టెంట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అమెజాన్ ఎవరు స్థాపించారు ఫ్రెండ్స్? జెఫ్ బెజోస్. ఎప్పుడు స్థాపించారంటే 1994. సో మనకి జెఫ్ బెజోస్ నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన 1996 నుంచి 2021 5th జూలై మొన్నటి వరకు 5th జూన్ మొన్నటి వరకు కూడా 5th జూలై ఓన్లీ. సో వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా ఈయనే సీఈఓగా కొనసాగుతారు. 5వ తారీఖు జూలై నుంచి మాత్రం 5th జూలై నుంచి మాత్రం కొత్త సీఈఓగా అమెజాన్ కొత్త సీఈఓగా ఎవరు ఎన్నికవుతున్నారంటే ఎవరు ఇతని స్థానంలో వస్తున్నారంటే యాండీ జెస్సీ. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అమెజాన్ సీఈఓ ఇప్పుడు అడిగితే ఏమని చెప్పాలి? యాండీ జెస్సీ, నాట్ జెఫ్ బెజోస్. ఇప్పుడు రీసెంట్ గా చేంజ్ అవుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండియా అమెజాన్ కి ఎవరండి హెడ్? అమిత్ అగర్వాల్ అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ 3 crore రూపీస్ యాజ్ క్యాష్ ప్రైజ్ ఫర్ గోల్డ్ మెడల్ లిస్ట్ ఇన్ టోక్యో ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్ లో పథకం సాధించిన వారికి, బంగారు పథకం సాధించిన వారికి 3 కోట్లు, సిల్వర్ పథకం సాధించిన వారికి 2 కోట్లు, బ్రాంజ్ పథకం, కాంస్య పథకం సాధించిన వారికి 1 కోటి, పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి 5 లక్షల చొప్పున ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే తమిళనాడు ప్రభుత్వం అండి. తమిళనాడు ఎంకే స్టాలిన్ గారు ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగా మనకి తమిళనాడు నుంచి 6 అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నమాట. టోక్యో ఒలింపిక్స్ కి అర్హత సాధించారన్నమాట. వీళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ లాంటిదే అని చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎంకే స్టాలిన్ గారు ఇటువంటి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ తమిళనాడు యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్ నుంచి మనం ఆల్రెడీ ఒక న్యూస్ కరెంట్ అఫైర్స్ లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఆ ట్రెండింగ్ ఈవెంట్ ఏంటంటే భవానీ దేవి ఫస్ట్ ఫిమేల్ ఆర్ ఫస్ట్ అథ్లెట్ హూ క్వాలిఫైడ్ టు ద ఒలింపిక్స్ ఫ్రమ్ ఏంటండి? ఫెన్సింగ్ ఆట నుంచి ఫస్ట్ టైం అనమాట ఒక మహిళ భారతదేశం నుంచి ఒక ఒలింపిక్స్ అనే ఈవెంట్ కి ప్రాతినిధ్యం వహించడం అనమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భవానీ దేవి ఏ స్పోర్ట్ కి సంబంధించిన ఆవిడంటే ఫెన్సింగ్. సో ప్లేయర్ క్వాలిఫైడ్ ఫర్ ద ఒలింపిక్స్ ఫ్రమ్ తమిళనాడు నుంచి 3, సైలింగ్ నుంచి 1, టీటీ అచంత శరత్ కమల్ చాలా ఫేమస్, జి సత్యాన్ ఒకరు, అలాగే ఫెన్సింగ్ భవానీ. అలాగే మనకి సమ్మర్ ఒలింపిక్స్ తర్వాతే పారాలింపిక్స్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఈ పారాలింపిక్స్ లో మనకి తంగవేలు మరియప్పన్ లాస్ట్ టైం గోల్డ్ విన్నర్ అనమాట, లాంగ్ జంపర్. సో ఈయన
పారాలింపిక్స్ లో భాగంగా ఈయనకి కూడా ఈ గెలిస్తే గోల్డ్ గెలిస్తే ఈ ప్రైజ్ మనీ అనేది వర్తిస్తుంది అనమాట. సో తమిళనాడు యొక్క స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే తమిళనాడు అనేది దేశంగా అంటే రాష్ట్రంగా ఎప్పుడు ఫామ్ అయింది ఫ్రెండ్స్? 26th January 1950 మనకి రిపబ్లిక్ డే అనౌన్స్మెంట్ రోజు ఏవైతే స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయో ఆ స్టేట్స్ లో భాగంగానే ఫామ్ అయింది అనమాట. మన ఆంధ్ర స్టేట్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ గా ఫామ్ అయింది. కానీ 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు స్టేట్స్ గా విడిపోవడం జరిగింది అనమాట. తమిళనాడు నుంచి ఆంధ్ర అనేది విడిపోవడం జరిగింది అనమాట. సో క్యాపిటల్ సిటీ ఏంటంటే చెన్నై. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 38. గవర్నర్ ఎవరు? బన్వారీలాల్ పురోహిత్. సో మనకి చీఫ్ మినిస్టర్ ఎవరండి? ద్రావిడ ముజగం కన్న పార్టీ అయినటువంటి ద్రావిడ ముజగం కనేత్రి పార్టీ అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు అన్నమాట. సో లోక్సభ సీట్లు ఏంటంటే లోక్సభ ఎంపీలంతా 39 మంది, రాజ్యసభ ఎంపీలంతా 18 మంది. ఓకేనా? లోక్సభ 39, రాజ్యసభ 18. ఓకేనా? సో ఏ స్టేట్ కి కూడా రాజ్యసభ అనేది 20 కన్నా గ్రేటర్ ఉండకూడదు. ఏ స్టేట్ కి కూడా లోక్సభ సీట్స్ అనేవి 40 కన్నా ఎక్కువ ఉండకూడదు. రాజ్యసభ సీట్స్ అనేవి 20 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎమ్మెల్సీ సీట్లు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ సీట్స్ కూడా ఏ స్టేట్ కి కూడా 100 కి మించి ఉండకూడదు. అలాగే ఎమ్మెల్యే సీట్లు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ కూడా 500 కి మించి ఉండకూడదు. ఓకేనా? హైయెస్ట్ ఏంటంటే ఎమ్మెల్సీస్ లో ఉత్తరప్రదేశ్ ఎంత? 100. ఎమ్మెల్యేస్ లో అది కూడా ఉత్తరప్రదేశ్ ఎంత? 404. ఇది కూడా ఉత్తరప్రదేశ్ కి సంబంధించింది. సో మనకి లోక్సభ సీట్స్ 39 మనకి తమిళనాడుకి సంబంధించి, అలాగే రాజ్యసభ సీట్స్ 18 అనమాట. సో హైకోర్టు ఎవరండి? హైకోర్టు ఇక్కడ ఏంటి? మద్రాస్ కి తమిళనాడు మొత్తానికి మద్రాస్ హైకోర్టు అనమాట. సో ఎంత మంది ఎమ్మెల్యేస్ అనేది ప్రాతినిధ్యం వహిస్తున్నారు తమిళనాడు నుంచి? 234 ఎమ్మెల్యేస్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని అంటే 234. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే రీసెంట్లీ హాకీ ఇండియా నామినేట్స్ విచ్ ప్లేయర్స్ ఫర్ ఖేల్ రత్న అవార్డు. సో మన ఖేల్ రత్నకి సంబంధించి హాకీ ఇండియా ఎవరెవరి పేర్లని సిఫార్సు చేయడం జరిగింది ఖేల్ రత్న అవార్డుకి గాను. సో మన ఖేల్ రత్న అనేది 1990s నుంచి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఖేల్ రత్న అవార్డు అనేది ఫస్ట్ సంపాదించిన వారు ఎవరంటే మనకి ఎవరైతే చెస్ ఛాంపియన్ 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అనేటువంటి విశ్వనాథ్ ఆనందన్ గారు ఈ ఖేల్ రత్న అవార్డుని ఫస్ట్ టైం అందుకోవడం జరిగింది అనమాట. సో మనకి సచిన్ టెండూల్కర్ గారు 1996 ఫస్ట్ క్రికెటర్ గా ఈ ఖేల్ రత్నాన్ని అందుకోవడం జరిగింది అనమాట. సో రీసెంట్ గా మనకి లాస్ట్ టైం 5 ఖేల్ రత్నాన్ని అందుకోవడం జరిగింది. దాంట్లో రోహిత్ శర్మ, తంగవేలు మరియప్పన్, రాణి రాంపాల్, అలాగే వినేష్ పోగట్, మన్నికా బాత్రా వీళ్ళ 5 కూడా మనకి ఈ ఖేల్ రత్న అవార్డుని 2020 ఇయర్ కి గాను అందుకోవడం జరిగింది అనమాట. ఈ 2021 కి ఖేల్ రత్న అవార్డు ఎవరు అందుకోవాలి అనేది ఇంకా నిర్దేశించలేదు. దానికి నామినేషన్స్ లో భాగంగా హాకీ ఇండియా కొంతమంది పేర్లను ఇవ్వడం జరిగింది అనమాట. దాంట్లో శ్రీజేష్ ఎవరైతే గోల్ కీపర్ ఉన్నారో ఆయన, అలాగే దీపిక ఉమెన్స్ హాకీ నుంచి దీపిక, వీళ్ళిద్దరూ కూడా ఈ హాకీ ఇండియా నామినేషన్స్ కి పేర్లు ఇవ్వడం జరిగింది అనమాట ఖేల్ రత్న అవార్డులో భాగంగా. సో మనకి హాకీ ఇండియా గురించి చూసుకుంటే హాకీ ఇండియా అనేది ఏ బోర్డు కింద ఉంది అంటే ఇండియన్ హాకీ ఫెడరేషన్. So it was formed after Indian Hockey Federation was dismissed in 2008 by IOA. సో ఇప్పుడు మనకి హాకీ ఇండియా యొక్క ప్రెసెంట్ హెడ్ ఎవరయ్యా అంటే నరేంద్ర బాత్రా గారు హాకీ ఇండియా యొక్క హెడ్ గా ఎన్నుకోవడం జరిగింది అనమాట. సో మెన్స్ కెప్టెన్ ఎవరంటే మన్ప్రీత్ సింగ్, అలాగే ఉమెన్స్ కెప్టెన్ ఎవరంటే రాణి రాంపాల్. మెన్స్ కోచ్ ఎవరంటే గ్రహం రైడ్, అలాగే ఫిమేల్ కోచ్ ఎవరంటే జోయాడ్ మెరింజే. ప్రెసెంట్ మెన్స్ హాకీ టీం యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్ అండి. ఓకేనా? ఫస్ట్ ర్యాంక్ లో ఎవరు ఉన్నారంటే బెల్జియం కొనసాగుతుంది అనమాట యూరోప్ కి సంబంధించి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే రీసెంట్లీ పిఎం మోడీ పేస్ హోమేజ్ టు బంకిం చంద్ర చటోపాధ్యాయ్ ఆన్ విచ్ బర్త్ యానివర్సరీ. సో మనకి బంకిం చంద్ర చటర్జీ ఏంటండి ఫేమస్? బంకిం చంద్ర చటర్జీ మనకి వందే మాతరం అనే సాంగ్ ని ఎవరు ఆథర్ చేయడం జరిగింది, ఎవరు రిటర్న్ చేయడం జరిగింది అంటే వందే మాతరాన్ని బంకిం చంద్ర చటర్జీ. సో వందే మాతరాన్ని ఏ నవల నుంచి తీసుకోవడం జరిగింది? ఆనంద్ మఠ్. ఎందుకంటే ఈ వందే మాతరం అనేది ముఖ్యంగా అయినా సాంస్క్రిట్ లో రాయడం జరిగింది అనమాట. దాన్ని అనువాదించింది ఎక్కడి నుంచి అంటే ఆనంద్ మఠ్ నవల నుంచి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈయన 1838 లో ఇతని యొక్క జన్మదినంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇతనికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచింది అంటే ఇతను పుట్టి 183rd జన్మదినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోమేజ్ అనేది మనకి బంకిం చంద్ర చటోపాధ్యాయ గారికి ప్రకటించడం జరిగింది అనమాట.
సో మనకి బంకిం చంద్ర చటర్జీ గారిని చూస్తే ఏ ఏ పోరాటంలో భాగంగా, ఏ ఉద్యమంలో భాగంగా మనకి ఈ వందే మాతరం సాంగ్ ని రాయడం జరిగింది ఫ్రెండ్స్. సన్యాసి రెబెలియన్ చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సన్యాసి రెబెలియన్ 1770 టు 1820 ఈ మధ్యలో జరిగినటువంటి సన్యాసి రెబెలియన్ తోడ్పాటుకు గాను బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు వందే మాతరం సాంగ్ ని నిర్మించడం, రాయడం, సృష్టించడం జరిగింది అనమాట. సో మనకి వందే మాతరం అనేది ఏ ఐఎన్సి మీటింగ్ లో పాడడం జరిగింది అంటే, మనకి ఎప్పుడైతే బంకిం చంద్ర చటర్జీ గారు 1894 లో చనిపోతారో, 1894 లో చనిపోయిన తర్వాత మనకి 1895 ఐఎన్సి మీటింగ్ లో మనకి ఆ పాటని పాడటం జరిగింది అనమాట. సో ఫస్ట్ టైం ఎప్పుడు వందే మాతరం సాంగ్ ని ఐఎన్సి మీటింగ్ లో పాడారంటే 1895. 1911 మీటింగ్ లో జనగణమన 1911 మీటింగ్ లో జనగణమన. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, 29th జూన్ ని ఎవరు జన్మదినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎవరైతే పీసీ మెహలనోబిస్, ద ఇండియన్ స్టాటిస్టీషియన్. సో మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా మనం ఎవరి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే పీసీ మెహలనోబిస్. సో ఇతని యొక్క ఆలోచనలకు ప్రతిరూపంగానే మనం సెకండ్ 5-year పంచవర్ష ప్రణాళికని, సెకండ్ 5-year ప్లానింగ్ కమిషన్ 5-year ప్లానింగ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఈ సెకండ్ 5-year ప్లానింగ్ అనేది మనం ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేయడం జరిగింది అంటే ఇండస్ట్రీస్. ఇతని కాలంలోనే మనకి బొకారో, బిలాయ్ ఇలాంటి స్టీల్ ప్లాంట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. కానీ అనుకున్న జీడిపి సాధించామా అంటే అనుకున్నది సాధించలేదు ఫ్రెండ్స్. అంత ఎక్సెస్ అయితే సాధించలేదు. ఇది ఒక నిరాశజనకమైన ఆలోచన అనమాట సెకండ్ 5-year ప్లాన్ అనేది. సో మనకి ఈ సెకండ్ 5-year ప్లాన్ అనేది ఇస్ బేస్డ్ ఆన్ సెకండరీ సెక్టార్. సో మనకి సెకండరీ సెక్టార్ గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎవరి యొక్క సలహాతో అంటే పీసీ మెహలనోబిస్ గారు. ఓకేనా. సో అప్పట్లో మన గ్రోత్ రేట్ ఎంత సాధించామంటే 4.27%. సో ఇతని యొక్క టైంలోనే మనం బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా ఈ స్టీల్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 1957 అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏఈసి, భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మనకి ఏదైతే బార్క్ అని చెప్తున్నామో, బాబా అటామిక్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నామో, దాని యొక్క మాతృ సంస్థ అయినటువంటి 1957 లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంతేకాదు మనకి 1958 డిఆర్డిఓ, న్యూఢిల్లీలో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది కూడా స్థాపించడం జరిగింది అనమాట 1958 లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్. సో ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అని క్లిక్ చేయగానే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.